వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. హేమలంబి నామ సంవత్సరం శుభాకాంక్షలు. ఓం గణానాన్వా గణపతిం నమామహే కవిం కవీనాముపస్తవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్తున్మన్నోదభిశ్రీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఈ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిసి వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వీటిలన్నిటిని కూడా కలుపుకుంటే 2, 8, 10 అయింది, 7, 17 అయింది, 3, 20 అయింది, 2, 9, 18, 2 శేషం మిగిలింది, అనగా సమసంఖ్య మిగిలింది. కాబట్టి ధనలాభం అంతా కూడా సమానంగా ఉంటుంది అనే భావన. అదేవిధంగా గురుడు ఉగాది నుండి 12/9/2017 వరకు కన్యరాశిలో ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. లాభం ఆ యొక్క సమయం అంతా కూడా. అదేవిధంగా గురుడు మళ్ళీ 12/9/2017 నుంచి 17/3/2018 వరకు తుల్లో ఉన్నాడు, షష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనాన్ని వ్యయం చేస్తాడు. అదేవిధంగా శని ఉగాది నుండి 20 జూన్ 2017 వరకు ధనుసు రాశిలో అష్టమంలో ఉన్నాడు. కాబట్టి కాస్త ఆరోగ్య భంగాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా శని మళ్ళీ 26/2017 నుండి 26/10/2017 వరకు వృశ్చిక రాశిలో సప్తమ స్థానం ఉన్నాడు. కలహానికి హేతువు కాబట్టి కలహాలు జరుగుతుంటాయి, జాగ్రత్త వహించడం మంచిది. అలాగే శని 26/10/2017 నుండి 17/3/2018 వరకు ధనుసు రాశిలో అష్టమ స్థానం ఉన్నాడు. కాబట్టి కాస్త ఆరోగ్య భంగాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించి శనికి కావాల్సినటువంటి పరిహారాలు కనుక చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం మీకు కాస్త వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే 18/8/2017 నుండి 17/3/2018 వరకు కన్యలోను మకరంలోనూ ఉన్నారు. కాబట్టి తృతీయ నవమంలో ఉన్నారు. కాబట్టి కాస్త అప్పుడు లాభదాయకంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలనే చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా కూడా మహాశివరాత్రుల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఈశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటే కనుక ఈ సంవత్సరం వృషభ రాశి వారు హాయిగా ఉండొచ్చు. అదేవిధంగా వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఫలితాలు ఏమిటంటే, ఈ యొక్క గురు శనులకు కూడా, గురుకి శనికి రాహుకేతువులకి కాస్త పరిహారాలు చేసుకుంటూ ఉంటే మంచిది. అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం, అదేవిధంగా ప్రతి గురువారం కూడా శనగలు మాలగా కట్టి బాబా గుళ్ళో బాబా వారికి, స్వామివారికి మెల్లో వేయడం ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే కనుక ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో కూడా కొన్ని పనులు ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. జూన్లో పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే ఆగస్టులో స్వల్ప ఆరోగ్య భంగాలు ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ నెలలో కూడా కాస్త పుత్రపీడ ఉంది. కాబట్టి సంతానానికి కలిగేటువంటి వారికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేక అర్చనాది కార్యక్రమాలు చేయించడం మంచిది. అదేవిధంగా అక్టోబర్లో బంధువుల వల్ల అలాగే స్థాననాశనం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురుడికి తగిన పరిహారాలు చేసుకోవడం మంచిది. అదేవిధంగా డిసెంబర్ నెలలో కాస్త భార్యాపుత్రుల వల్ల సుఖం ఏర్పడుతుంది. కాబట్టి మనకి అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలు బాగానే ఉన్నాయి. కాస్త జనవరి నెలలో కాస్త జ్ఞాన వృద్ధి ఉంది. అదేవిధంగా మీరు మిగతా సమయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించి ఈ గ్రహశాంతికి ముఖ్యమైనటువంటివి చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. అదేవిధంగా 6, 15, 24 తేదీలు శుక్రవారం శుభంగా ఉంటుంది. 5, 8 తేదీలు బుధవారం బాగుంటుంది. శనివారం కలిసిన మరింత యోగప్రదం వస్తుంది ఈ తేదీల్లో. అలాగే అదృష్ట రత్నం వచ్చి వీళ్ళకి కృత్తిక వారికి కెంపు, రోహిణి వారికి ముత్యం, మృగశిర వారికి పగడం ధరించడం మంచిది. అలాగే రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి పంచముఖి రుద్రాక్ష, చతుర్థముఖి రుద్రాక్ష, ఏకవింశతిముఖి రుద్రాక్ష అనగా 5, 14, 21 ముఖాల యొక్క రుద్రాక్షల్ని ధరించి, అలాగే ఆ ధరించేటప్పుడు ఈశ్వరాలయానికి వెళ్ళి ఆ రుద్రాక్షలు కాస్త అభిషేకం చేయించి ధారణ చేయించడం మంచిది. అదేవిధంగా మిగతా వివరాలన్నిటికీ కూడా మా pulugurtha@gmail.comని సంప్రదించడం మంచిది. అలాగే ఈ వాచ్ చేసినటువంటి వీడియోని షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ కూడా ఈ హేమలంబి నామ సంవత్సరంలో అంతా శుభం జరుగుగాక. ఆయుష్మాన్ భవ, శుభం భూయాత్.